ఎన్ఎస్కే ప్లస్ సమర్పణ. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామంలో దారి ఏర్పాటు చేయాలనే నెపంతో నిరుపేద రైతుల సాగు భూమిని ఎటువంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా, చట్టపరమైన చర్యలను తీసుకోకుండా అపిక్ పేరుతో అక్కడి పంట పొలాలను ఖాళీ చేయించేందుకు చేసిన ప్రయత్నంలో రైతులను భయభ్రాంతులకు గురి చేసిన దౌర్జన్యకాండను ఎదుర్కొనేందుకై మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్ రెడ్డి హుటాహుటీన బయలుదేరి వెళ్ళి ఆ దౌర్జన్యకాండకు ఎదురొడ్డి రైతుల పక్షాన నిలిచారు. ఈ వివరాలను బాధితుల నోట మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి నోటనే విందాం. మరి నమస్తే సార్, మా చౌడూరు సార్, పొద్దుటూరు మండలం. మా చౌడూరు మా పొలాలు కాడికొచ్చి మేము తీసుకుంటున్నాం, పొలాలు మీరు ఖాళీ చేయండి అన్నారు సార్. ఎందుకు ఖాళీ చేయాలో, ఇవి మేము 50 ఏళ్ళ నుంచి చేసుకుంటున్నాం భూములు, మేమెందుకు ఖాళీ చేయాలా సార్ అంటే, ఇది గవర్నమెంట్ మాకు అప్పగిచ్చింది అంటే, ఆ గవర్నమెంట్ అప్పగిచ్చింది సార్, ఇన్నాళ్ళు జగన్ ప్రభుత్వంలో తీసుకోలే, ఇప్పుడు వచ్చి ఈ ప్రభుత్వం అప్పగిచ్చిందంటే ఎట్టా సార్? ఇప్పుడు మీరు గెలిచినారు, ప్రజలకు న్యాయం చేస్తామని గెలిచినారు, ప్రజల కడుపు మీద కొడితే ఎట్లా సార్ అంటే, ఇది మీరు చేయాలమ్మా ఖాళీ, మీరు చేయకుంటే బాగుండదు, పోలీసు వాళ్ళు సార్ వచ్చి కేసులు పెడతాము, క్రిమినల్ కేసులు పెడతాం, స్టేషన్లో వేసి కుళ్ళబొడతామంటున్నారు సార్. ఇదేం న్యాయం సార్? మాకు ఈ జనాలు కష్టపడి పెట్టుకున్నాం సార్, కష్టపడి పని చేసుకుంటే దిగి పోలీసు ఆయన్నే దగ్గరుండి దించు, మీ పనులు మీరు చేసుకోండి ఏమి అని దింపించినారు, దగ్గరుండి జనాలు చెడగొట్టించినారు పోలీసు వాళ్ళే. ఏం సార్ ఇట్లా చేస్తున్నారు, ఆపండి సార్, మేము మా అన్నని పిలుచుకొచ్చుకుంటాం, రాజమౌళి అన్ననంటే పోమా, వాళ్ళ పని వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళ తోటలు వాళ్ళు చేసుకుంటారు, మీ కాడ కాగితం ఉందే ఇవ్వండి, కాగితం ఉంటే ఆపుతాం అంటారు సార్. నోటీస్ అని ఇచ్చినారు సార్ మాకంటే, నోటీస్ ఎందుకు ఇచ్చామ్మా, మీకు మీదేమన్నా భూమి, ఇది ప్రభుత్వాన్ని, మీకు ఎందుకు ఇవ్వాలా పట్టుంది ఏమన్నా అంటారు సార్. మిందికి వచ్చారు, లాఠీ చార్జ్ చేస్తామంటారు సార్. ఇది డోజర్ కింద తొక్కిచ్చాము, అడ్డం అనుకుంటామంటే తొక్కిచ్చి మేము పనులు చేసుకుంటాం సార్ అంటారు సార్. ఏం సార్ ఇది, ఇంత అన్యాయం, ప్రజల్ని ఇంత నాశనం చేస్తున్నారు. మేము అన్నం సార్, పిల్లలకి మేము చేసుకుంటే తినాలా లేకపోతే లేదు సార్, దీంట్లో మేము పండించుకుంటే గింజలు వచ్చి పడతాయి ఇంట్లో, లేకపోతే తల్లుల పిల్లలు పచ్చి అనుకోవాలా సార్. మేము మాకు న్యాయం కావాలా సార్, మేము న్యాయం కోసం ఆయనను ఆశ్రయించినాం, జగన్ సార్ని, రాజమౌళి సార్ని మేము ఆశ్రయించినాం. ఆయన మాకు న్యాయం చేయాలా, ప్రభుత్వం కానీ మాకు న్యాయం చేయాలా. పేదవారి మేము కాకపోతే మా మీద దౌర్జన్యాలు చేసి మేము కూటికి కూడా పేదవాళ్ళమై ఏ ఆసరా లేకోకుండా మేము బతికే వాళ్ళము. ఎన్ని ఏళ్ళ తరాల నుంచో ప్రతి ఒక్క కుటుంబాలు కూడా మేము ఇక్కడ ఏదో ఎత్తు దిన్నెల మీద ఉండి ఎలాంటి మాకు అప్పుడు సదుపాయం లేకుండా కష్టం చేసి మేము ఏదో అట్లా ఇట్లా సదరాలు చేసుకొని ఈ మేము రైతులం కాకపోయినా ఇది మాకు భూమి ఏదో ఎక్కడో నీ కష్టం విలువ మాకు తెలిసి మేము దాని కూడా మేము బ్రతుకుతున్నాం. కానీ ఈ నీచమైన ప్రభుత్వం వచ్చి మమ్మల్ని చాలా నీచంగా చూసి ఆ బురదగుందలో దిగి వాళ్ళు రైతులు చేసుకుంటే మా చిన్న కూతురు పిల్లలందరూ కూడా మా అల్లుడు అందరం కూడా వచ్చి మేము ఈ రోజు కష్టపడతా ఉంటే మరి ఆ ప్రభుత్వానికి ఎంత నీచమైన ప్రభుత్వమో, మరి వాళ్ళు వచ్చి మా పైన దాడి చేసి ఆడవారని కూడా అనుకోకుండా మేము ఏ మూలకు పోవాలనో మాకు ఏ దారి తెలియక మా రాచమల్లు ప్రసాద్ జాడను పట్టుకొని మేము నడిచాము. ఆయన చెప్పిన జాడలు ఏంటంటే మేము న్యాయం చేయనని మేము ఆయనను కోరుకుంటే మా వెంట మా అన్న మాదిరి వచ్చి మాకు ఏ అండ లేకుండా అన్న నిలబడి ఉన్నాడు. కానీ ఈ రోజు అన్నదైతే ఏమీ లేదు, మా పైన జాలితో వచ్చినాడు. ఈ రోజు ఆయనకు ధన్యవాదాలు చెప్పుకుంటూ ఈ ప్రభుత్వం నీచమైన ప్రభుత్వాన్ని మా పైన దాడులు చేయకుండా వారు పైన దేవుడు ఉండాడనే ఒక అనుచంతో వాళ్ళు చూసి మా పైన వాళ్ళు న్యాయం చేయాలని నేను ఈరోజు కోరుకుంటున్నాను. ప్రొద్దుటూరు నియోజకవర్గం, ప్రొద్దుటూరు మండలానికి సంబంధించిన చౌడూరు గ్రామం పట్టణానికి సమీపంలో ఉంటుంది. ఇప్పుడు మనం ఉండే ప్లేస్ కూడా చౌడూరు గ్రామం ఏట్లో ఉండాం, కన్నా రివర్. ఈ ఏటికి సంబంధించిన ఈ భాగాన్ని అంతటి కూడా 50 సంవత్సరాల కిందట వ్యవసాయ భూమిగా మార్చున్నారు. ఇక్కడ ఉండే పేద రైతులు వాళ్ళ శ్రమతో, వాళ్ళ కష్టముతో, వాళ్ళ వ్యయముతో మెల్లిమెల్లిగా మట్టి తోలి, ఇంకోటి తోలి ఇంత ఆ రీతికి తీసుకొచ్చినారు. ఎన్నో కష్టాలు పడింటారు, ఎంతో డబ్బు పెట్టింటారు. భూమి శిస్తు పన్ను కట్టించుకున్నారు 50 ఏళ్ళ నుంచి. నీటి తీరువా పన్ను కట్టించుకున్నారు, మీటర్ ఇచ్చినారు, కరెంటు బిల్లు కట్టించుకున్నారు, వ్యవసాయానికి ఉచిత కరెంట్ ఇచ్చినారు. ఇన్ని జరిగిన తర్వాత 50 ఏళ్ళు జరిగిన తర్వాత అంటే వాళ్ళు బోరేసి మోటార్ బిగించి పైప్ లైన్ వేసుకొని వ్యవసాయం చేసిన తర్వాత 50 సంవత్సరాల తర్వాత వచ్చి
లీగల్ ప్రొసీజర్స్ను ఏమాత్రం ఫాలో కాకుండా న్యాయపరమైన చట్టపరమైనటువంటి నియమ నిబంధనలు ఏమాత్రం అనుసరించకుండా పోలీసుల సహాయంతో దౌర్జన్యకరంగా ఆ భూమిని అంతా కూడా వ్యవసాయం చేసే భూమిని, పంట ఉండే భూమిని నాశనం చేసి రైతులకు ఏమాత్రం గౌరవాన్ని ఇవ్వకుండా, నష్టపరిహారాన్ని చెల్లించకుండా, బ్రతుకు తెరువు కోసం ప్రత్యామ్నాయమైన ఎకరానో అరెకరానో భూమిని వ్యవసాయం చేసుకునే దానికి చూపించకుండా కర్కశంగా పోలీసులతో దౌర్జన్యం చేస్తూ ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇక్కడికి వచ్చింది కాపాడేదాని వాళ్ళ తరపున, రైతుల తరపున మద్దతు నిలబడడానికి. ఈ ప్రభుత్వం రైతులకు అనుకూలమా, రైతులకు వ్యతిరేకమా? మీరంటే ఎట్లా ప్రకృతి వైపరీత్యాల వల్ల రైతులకు సంభవించే నష్టాన్ని మీరు ఎట్లా బూడ్చలేరు? పండించిన పంటకు గిట్టుబాటు ధర మీరు ఇయ్యలేరు. వాళ్ళు కష్టం చేసి వాళ్ళ రక్తాన్ని చెమట రూపంలో చేసి పండించుకుంటూ ఉండే దాంట్లో కూడా మీరు వచ్చి 50 ఏళ్ళ తర్వాత చేయంటే ఈ భూమికి తర్వాత పట్టా భూములు ఉన్నాయి, దానికి వ్యవసాయ నీరు ఈ పైప్ లైన్ ద్వారానే పోవాలా. ఈ భూమికి అటువైపున 3 గ్రామాలకు తాగునీరు ఇక్కడి నుంచే పోవాలా. కాకరేనపల్లికి పోవాలా, రంగసాయపల్లికి పోవాలా, శంకరాపురానికి పోవాలా, సౌడూరికి పోవాలా. అంటే మీరు చేసే పని వల్ల 3-4 గ్రామాలకు పైప్ లైన్ డిస్టర్బ్ అయితే తాగునీరుకి ఇబ్బంది అవుతుంది, పట్టా భూములకు వ్యవసాయానికి సాగునీరు ఇబ్బంది అవుతుంది. ఈ రైతులకు నష్టపరిహారం చెల్లించకుండా, ప్రత్యామ్నాయ భూమిని చూపించకుండా దౌర్జన్యం చేసే తప్పు అవుతుంది. అన్నిటికీ మించి లీగల్ ప్రొసీజర్స్ ఫాలో కాలే. మేమేమడుగుతున్నాం, ఒకటి వయా మీడియాగా వాళ్ళతో కూర్చొని మాట్లాడి ప్రత్యామ్నాయంగా వ్యవసాయానికి కావాల్సిన భూమిని చూపిస్తారా, వాళ్ళ బోర్లు మోటార్లు అవన్నీ దృష్టిలో పెట్టుకొని నష్టపరిహారాన్ని చెల్లించే ప్రయత్నం చేయండి. ఈ 2 మీరు చేస్తామంటే మీకు సహకరించడానికి మాకు వచ్చిన అభ్యంతరం ఏమీ లేదు. ఇది కాదు అనుకుంటే లీగల్ ప్రొసీజర్స్ ఫాలో అయ్యి నోటీస్ ఇవ్వండి. నోటీస్ ఇస్తే మేము కోర్టు పోతాం. కోర్టులో కదా మీదే భూమి మేము ఖాళీ చేయాలని తీర్పు ఇచ్చింది అనుకో కోర్టు వారు, హైకోర్టు వారు, వెళ్ళిపోతాం. మీ నుంచి ₹1 లెక్క కూడా ఇప్పించుకోం. అంటే మీరు చట్టం పరిధిలో పనిచేసే ప్రభుత్వ ఉద్యోగులై మీరే చట్టాన్ని కాలరాసి దౌర్జన్యము, రౌడీలాగా ప్రవర్తిస్తారా? ఏపీ ఐసీసీకి సంబంధించిన వాళ్ళ రెవెన్యూ వాళ్ళని చెప్తారు, రెవెన్యూ వాళ్ళు ఆర్డీఓ వాళ్ళు ఏపీ ఐసీసీ వాళ్ళు చెప్తారు. పోలీసు వాళ్ళు ఏం చెప్తారు, మాకేం సంబంధం లేదు, వాళ్ళు పిలిచి మేము వచ్చినాము, బందోబస్తు వచ్చినాము అంటారు. కానీ పోలీసు వాళ్ళు ఇక్కడ దౌర్జన్యం చేసే పరిస్థితికి శ్రీకారం చుడుతున్నారు. తప్పు కదా పోలీసు వాళ్ళైనా కానీ. ఎక్కడ న్యాయం ఉంది దీంట్లో? మేమేమడుగుతున్నాం, లీగల్ ప్రొసీజర్ ఫాలో అవ్వమంటున్నాం. మీరు చట్టాన్ని కాపాడాల్సిన మనుషులు మీరే చట్టాన్ని ఉల్లంఘించి ప్రవర్తిస్తే ఎట్లా? 50 సంవత్సరాల కింద ఈ భూమిని వ్యవసాయం చేసుకునేటప్పుడు ఎవరైతే సాగు చేస్తున్నారో ఆ బుద్ధి నిద్రపోతున్నారా మీరు? ఇప్పుడు అట్లా ఇసుక తిన్నెలు అట్లున్నాయి, ఎవరు అంత పెద్ద పెద్ద ఇసుక తిన్నెలు ఉన్నాయి, అట్లా దాన్ని సదును చేసుకునేటప్పుడు ఆ బుద్ధి నిద్రపోతున్నారా? లేకుంటే బోర్ వేసిన బుద్ధి నిద్రపోయినారా? మోటార్ బిగించిన బుద్ధు నిద్రపోయినారా? కరెంటు మీటర్ బిగించిన బుద్ధు నిద్రపోయినారా? నీటి తీరువా పన్ను కట్టించుకునేప్పుడు నిద్రపోయినారా? ఇన్ని సంవత్సరాలు మీరు పట్టించుకోకుండా ఈ బుద్ధి వచ్చి మాది భూమి అంటే నోటీస్ కూడా ఇయ్యరా మీరు? నోటీస్ ఇవ్వాల్సిన బాధ్యత ఉందా లేదా? మేము ఇయ్యం. మా భూమికి మేమేంది నోటీస్ ఇచ్చేదంటే, మీ భూమికైనా ఏ భూమికైనా మీ భూమి అన్యాక్రాంతం అయ్యేటప్పుడు కట్టడాలు కానీ, నిర్మాణాలు కానీ, వ్యవసాయం కానీ ఎవరైనా చేసి మీ భూమిలో అంటే ఇది నా భూమి అయ్యా, నువ్వు బయటికి పో, నీకు 15 రోజులు గడువు ఇస్తారని నువ్వు నోటీస్ ఇస్తారు. ఆ నోటీస్ ఇయ్యా, నోటీస్ కోర్టుకే పోతాం మేము. న్యాయస్థానం వారిని రైతులకు అన్యాయం చేసే క్రమంలోనో లేకుంటే తీర్పు వాళ్ళకి అనుకూలంగానో మాది లేదని చెప్తే వెళ్ళిపోతాంలే. ఎందుకు లేబ్బా కోర్టు ఎందుకు, ఇంకోటి ఎందుకు, అభివృద్ధి కార్యక్రమం చేస్తామనుకుంటే మీ ఇష్టం చేసుకోండి, వాళ్ళతో మాట్లాడండి. ఫైనల్గా నేను చెప్పేది ఒకటే, రైతులకు ప్రత్యామ్నాయ భూమిని చూపించాలా, నష్టపరిహారాన్ని చెల్లించాలా. ఈ 2 మేము చెయ్యమంటే గన లీగల్ ప్రొసీజర్స్ను ఫాలో అయ్యి నోటీస్ సర్వ్ చేస్తే మేము కోర్టుకు పోతాం. కోర్టులో తీర్పు ఏ విధంగా వస్తే దాన్ని అనుకరిస్తాం. ఇవన్నీ కావని చెప్పి పోలీసులను పెట్టుకొని మీరు దౌర్జన్యం చేసే పరిస్థితి చేస్తే మాకు తెలిసిన మార్గం గాంధీ తాతే. మాకు తెలిసిన మార్గం ఎవరు? గాంధీ తాతే. ఈ దేశానికి ప్రపంచానికి మార్గం చూపించిన వాడు గాంధీ తాత. అహింసా పరమో ధర్మ, శాంతియుత ఆందోళన కార్యక్రమాల ద్వారా, తన నిరసన కార్యక్రమాలతో, శాంతితోనే పోరాటంతో బ్రిటిష్ వారిని తరిమి కొట్టి ఈ దేశానికే స్వాతంత్రాన్ని ఇచ్చినాడు. మేము కూడా ఆ తాత అడుగుజాడలు నడుస్తాం. మేము కూడా శాంతియుతమైనటువంటి ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. అయినప్పటికీ మీరు తప్పుడు కేసులు పెట్టాలని ప్రభుత్వం అనుకుంటే లక్షణంగా మొట్టమొదటి కేసు నా మీదనే పెట్టి ఆ తర్వాత మగవాళ్ళ మీద పెట్టండి, కనికరం ఉంటే ఆడవాళ్ళ మీద కేసులు పెట్టాకండి. ఇది కథ నేను చెప్పేది. జోబ్బా వాళ్ళే చెప్తున్నారు. ఇది తెర ముందుండే విషయం. తెర వెనుకలో ఉండే మర్మం ఏంటంటే మాయలపక్కిరి పానం చిలకలో ఉన్నట్టు. ఈ టెండర్ వేసినది బినామీ పేరుతో వేసినారు. వర్క్ చేస్తా ఉండేది వరదరాజిరెడ్డి కుమారుడు నంద్యాల కొండారెడ్డి, పర్లపాడు గ్రామానికి సంబంధించిన మహేశ్వరరెడ్డి. వీళ్ళు ఈ వర్క్ చేసేది. ఈ వర్క్ చేస్తే 14 కోట్లంట. కనీసం అంటే నాసిరకం చేసి ఒక 4 కోట్లు 5 కోట్లు లెక్క సంపాదిస్తారు. సంపాదించుకోవాలి, మాకేం బాధ లేదు. ఇక్కడ రోడ్డు వేయాలన్నా, తార్ రోడ్డు వేయాలన్నా, కాలువలు కట్టాలన్నా, ఇక్కడ ఫ్లాట్లుగా విభజన చేయాలా దీన్నంతా అంటే ఈ భూమిని సదును చేయాలా. ఈ భూమిని సదును చేయాలంటే ఏట్లో ఉండాం. ఏట్లో ఉన్నప్పుడు భూమిని సదును చేస్తే ఏమొస్తుంది ప్రజలారా?
ఇసుక వస్తుంది. ఇసుక వస్తే మీ నేటి పరిస్థితి ఏంది? ఇసుక బంగారం. ఈ ఇసుకను వందల వేల ట్రిప్పులు కలిగిన ఈ ఇసుకను అమ్మేస్తాడు. ఈ ఇసుక అమ్మిన తర్వాత కిందికి చాలా అడుగులు కిందికి పోయిన తర్వాత నల్ల తూమ్మట్టింది, ఇది ఇంకా విలువైంది, దాన్ని అమ్ముకుంటారు. ఇసుక అమ్ముకొని తూమ్మట్టిని అమ్ముకొని కోట్ల రూపాయలు సంపాదించుకొని ఈ కాంట్రాక్ట్ వర్క్ ద్వారా కోట్లు సంపాదించుకొని ధనార్జనే ప్రధాన ధ్యేయంగా తెర వెనుకల ఉండే లక్ష్యం. తెర ముందు ఉండేది అభివృద్ధి కార్యక్రమం. నీ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఏడ చేయకూడదు. ఒకవేళ అభివృద్ధి కార్యక్రమం చేయాలంటే ఈయనే చేయాలన్నా. అపెరల్ పార్క్ రాజశేఖర రెడ్డి ఆడిచ్చినాడు, కొరపాడుకు పోయే రాజపాలన పోయే మోట్లో. అది బుద్ధు అపెరల్ పార్క్ ఉందే? చిన్న తరహా పరిశ్రమలకు భూములు కేటాయించడం, ఫ్లాట్లు వేసి అమ్మినారు. ఇప్పుడు ఒక పరిశ్రమ నాడు ఉందే? ఏదో చెప్తున్నారు, మొదటి దానికే లేకపోతే ఏదో ఆఖరి తిన్నాలకు వచ్చినట్టు సమస్య ఉన్నట్టు చెప్తున్నారు మీరు చెప్పే కథ. ఏడ మీరు చిన్న తరహా పరిశ్రమలు పెడతారు, ఏం జరుగుతుందని చెప్పి మీరు చేస్తున్నారు. రైతుల నోట్లో మట్టి కొట్టడానికి మీరు వచ్చినారు, కనికరమే లేకుండా. మీరు లెక్క సంపాదించుకునే దానికి ఒక 20 కోట్లు 30 కోట్లు 40 కోట్లు లెక్క సంపాదించుకునేదే ఈ తెర వెనకలుండే తతంగం. ప్రజలారా, ఇంకా ప్రజలు స్పష్టంగా చెప్తానా, ఇది కన్నా సదును చేస్తే బాగా చూస్తే మీరు ఆ గట్టుకాడికి నీళ్లు ఉన్నాయి. ఇదంతా ఎత్తులో ఉండాం, తగ్గులో ఉండాం, దీని కింద పొద్దుటూరు ఉంది. ఇదంతా తవ్వేస్తారు, సదును అయిపోతుంది. సదును అయిపోతే నీళ్లు ఏటికి నీరు ఎప్పుడైనా వస్తే నేరుగా శంకరాపురం లేకపోతాయి, సౌడూరు లేకపోతాయి, పొద్దుటూరు టౌన్ లేకొస్తుంది. అంతకుమించి మడూరు కాలువ ఈ నుంచి ప్రారంభమవుతుంది. మడూరు కాలువ, పొద్దుటూరుకు పోయే మడూరు కాలువ ఈయనే ప్రారంభం, శంకరాపురం ఈయనే. ఎప్పుడైతే దీన్ని సదును చేస్తారో మడూరు కాలువలో నీళ్లు పడతాయి. మడూరు కాలువ నీళ్లు పడితే ఓవర్ఫ్లో అయితే టౌన్లోకి. నీటి మునకకు పొద్దుటూరు అయ్యేదానికి, శంకరాపురము చౌడూరు ఈ గ్రామాలు నీటి మునకకు అయ్యేదానికి, త్రాగునీటికి ఇబ్బంది అయ్యేదానికి, వ్యవసాయ భూములకు సాగునీరు ఇబ్బంది అయ్యేదానికి ఇది ప్రధానమైన కారణమవుతుంది. వీటిని దృష్టిలో పెట్టుకొని ఈ పని చేయాలన్నా చేయకూడదు అనేది ఒకటి ఆలోచించాలా. ఈ రైతుల యొక్క పేదరికాన్ని దృష్టిలో పెట్టుకొని ఒకటి ఆలోచించాలా. అన్నిటికీ మించి చట్ట పరిధిలోనే నిర్ణయాలు చేయాలా.